కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ ఉక్కు పరిశ్రమలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటీకరణ దిశగా నిర్ణయాలు వేగంగా జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ అనుబంధ విభాగాల అమ్మకం నుంచి కార్మిక వ్యతిరేక నిర్ణయాల వరకు అన్ని ఉక్కు పరిశ్రమను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. ప్లాంట్ను ప్రైవేటీకరించే దిశగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని సీఎం చంద్రబాబు పైకి ప్రకటనలు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అందుకు వ్యతిరేకంగానే నిర్ణయాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్లాంట్ మనుగడను గందరగోళంలోకి పడేసేలా ఉన్నాయి. ముందుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లోని ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ సంస్థను విక్రయించింది. ఈ సంస్థకు 1000 కోట్ల ఆర్డర్లు ఉన్నప్పటికీ ఏటా నికర లాభాలు వస్తున్న సంస్థను అమ్మడం పట్ల కార్మిక సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఈ సంస్థలో సుమారు 450 మంది శాశ్వత, 2500 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. ఇంత మంచి లాభాలు వస్తున్న ఫెర్రో స్క్రాప్ నిగమ్ సంస్థను అమ్మేయడం వెనుక చాలా పెద్ద కుట్రే దాగి ఉందని కార్మికులు అంటున్నారు. స్టీల్ ప్లాంట్ రోజు రోజుకి దిగజారిపోతా ఉన్నది. ఒక పక్క 3 ఫర్నేసులు రన్ అయ్యేది, ఈ రోజు ఒక ఫర్నేస్ మాత్రమే రన్ అయ్యే పరిస్థితి అనేది ఉంది. మరోవైపు రా మెటీరియల్ లేక, పెట్టుబడులు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రోజు రోజుకు కార్మిక వ్యతిరేక నిర్ణయాలతో యాజమాన్యం ముందుకు వెడుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తున్నారో, స్టీల్ మినిస్టర్ గారు వచ్చారు. స్టీల్ మినిస్టర్ గారు వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ మేము ప్రభుత్వీకరణ చెయ్యం, ఈ స్టీల్ ప్లాంట్ కావాల్సింది ఏదో 45 రోజుల్లో దీన్ని రీసర్వ్ అయ్యేటట్టు మేము చేస్తామన్నారు కేంద్రంతో మాట్లాడి. ఇక కుమారస్వామి గారు వచ్చి ఎప్పుడైతే మాట్లాడారో అది వెనక్కి తీసుకు వెళ్తుంది. విశాఖ ఉక్కు పరిశ్రమకు 500 కోట్లు కేంద్రం ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ 23 కోట్ల రూపాయలను జీఎస్టీ రూపంలో తిరిగి వసూలు చేసింది. ఇదెక్కడ న్యాయమని ఇన్ఛార్జి సీఎండీ అరుణ్కాంత్ బాబ్జీని కార్మిక సంఘాలు ప్రశ్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. భేటీ జరిగిన 2 గంటల వ్యవధిలోనే సీఎండీ సంచలన సర్క్యులర్ విడుదల చేశారు. కార్మికులకు చెల్లించే హెచ్ఆర్ఏను నిలుపుదల చేస్తున్నట్లు సర్క్యులర్లో తెలిపారు. దీంతో కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు ఏం చేయదలుచుకున్నారు? రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం. మీరు పూర్తిగా దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి కేవలం 4500 మెట్రిక్ టన్నులు వస్తున్నటువంటి స్టీల్తో ఒక బ్లాస్ట్ ఫర్నేస్తోనే స్టీల్ ప్లాంట్ రన్ చేస్తారా? ఉద్యోగులను భయభ్రాంతులకు చేసి 2500 మందికి వీఆర్ఎస్ ఇచ్చి రోడ్డు మీదకి తరివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ లిస్టులు తయారు చేసి కూర్చున్నారు. కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. సీఎం చంద్రబాబు కూడా కేంద్రానికి వంతపాడుతున్నారు. ప్లాంటును పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపే దిశగా ప్రయత్నాలు చేయకపోయినా కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు కార్మిక సంఘాల నేతలు.